కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. డాక్టర్ సుశీల సోమరాజు గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుండి ఈ వారం నందికేశుడు నో వినండి. పొద్దున్నే అందరం టైం అయిపోతుందని రెడీ అవుతున్నాం. ఆపాటికే అమ్మ ఓ కంచంలో వేడన్నం మీద ఆవకాయి నెయ్యి వేసి అలా ఇలా కలిపేసి 4 భాగాలు చేసి ఎవరి భాగం మీద వాళ్ళకో ఆవకాయ పెచ్చు పెట్టింది. కంచం మధ్యలో వెన్నపూస వేసింది. అలాగే ఇంకో కంచంలో పెరుగన్నం కలిపి అవి 4 భాగాలు చేసింది. ఎవరు రెడీ అయితే వాళ్ళు తినేయొచ్చన్నమాట. ఇంతలోకే సువర్ణ వాళ్ళ బామ్మగారు ఓ పళ్ళెల్లో వక్క, 2 తమలపాకులు, ఓ గులాబీ పువ్వు, ఓ యాపిల్కాయ పెట్టుకుని వచ్చి అమ్మని పీట మీద కూర్చోమని చెప్పి బొట్టు పెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు. నాకైతే ఈ ఏలూరు పద్ధతులేవి అర్థం కావట్లా. అద్దెకున్న వాళ్ళతో పోట్లాడాలి కానీ ఇన్ని మర్యాదలు చేస్తారా ఎక్కడన్నా? అదే ముక్క అమ్మని అడిగా. అద్దెకున్నాం కదా అని ఇవ్వరట్లా. ఇది పువ్వు పండు తాంబూలన్నో, రోజు ముత్తైదుకిస్తే పుణ్యం. అలా ఏడాది పాటు చేస్తే ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి కూడా చాలా మంచిదిట అని అమ్మ చెప్పింది. అయితే తినేవాళ్ళకి ఇంకా మంచిదిట అని చెప్పి ఆ కాయ సంచిలో వేసుకున్నా. బోయినాల బెల్లలో చిన్నారికి సగం ఇచ్చే ఒప్పందం మీద. ఆ పువ్వు జాగ్రత్తగా పట్టుకెళ్ళి వనజ టీచర్కి ఇస్తా. ఆవిడది పెద్ద జడ, ఎంత బాగుంటుందో ఈ పువ్వు ఆవిడ తల్లో. ఈ కొత్త స్కూలు పర్వాలేదు, కానీ కొన్ని పాఠాలు మాకు గుంటూరులో ఎప్పుడో చెప్పేశారు. అందుకే ఇక్కడ టీచర్లకి పాఠాలు చెప్పడం బాగా వచ్చినట్లు అనిపిస్తోంది. ఇంకా మా స్కూల్కి ఎదురుగానే నాన్న కట్టించే అమెరికన్ ఆసుపత్రి. అమ్మేమో మా క్యారియర్ అక్కడికే పంపిస్తుంది. సిమెంటు, కంకర, ఇసుక కలిసిన ఘాట్ ఘాట్ వాసన అంటే నాకు భలే ఇష్టం. అంతా తడితడిగా చల్లచల్లగా ఉంటుంది కదా. అక్కడ పనివాళ్ళంతా పెద్దయ్య గారు అమ్మాయిలని మా కేసు చూస్తుంటే ఎంత బాగుంటుందో. కానీ పాపం నాన్నకి ఒక్క నిమిషం కూడా కూర్చోవడం కుదరదు. రోజంతా కూలాళ్లతో తిరుగుతూ అరుస్తూ పనిచేయించాలి. మా ఇంటికి నాన్న కోసం వచ్చేవాళ్ళు కూడా దుమ్ముగానే ఉంటారు. ఇసుక తోలేవాళ్ళు, కంకర ఇటుక తోలే లారీల వాళ్ళు, మేస్త్రీలు అలా. అదే మావయ్య గారు అయితే అందంగా తయారైపోయి మంచి బట్టలు వేసుకొని వీధి గదిలో పెద్ద ఆకుపచ్చి బల్ల వెనకాతల మెత్తటి కుర్చీలో కూర్చొని లావు పుస్తకాలు కాగితాలు తిరగేస్తూ ఉండడమే. చదవగా నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కువగా ఏ ఆఫీస్కి కూడా వెళ్ళే పని లేదు. ఆయన కూర్చునే గదికి కూడా మా వీధి గదిలానే, కిటికీలోనే పువ్వుల తోట. ఆయన ఎదురుగ్గా 2 చిన్న బల్లలు, టైప్ మిషన్లు. 2-3 గుమస్తా కుర్రాళ్ళు అటు ఇటు తిరుగుతూ మావయ్య గారు చూస్తున్నప్పుడు టైప్ కొడుతూ ఉంటారు. ఒక్క గుమస్తా తాతగారు మాత్రం మావయ్య గారు ఉన్నా లేకపోయినా పుస్తకాల్లోంచి తలెత్తకుండా ఏమిటో భ్రమరాత రాసుకుంటూ ఉంటారు. మావయ్య గారి కోసం వచ్చే పెద్ద మనుషులు, బామ్మగారు చెప్పిన వాళ్ళు అన్నమాట, వీధి వరండాలో పేం కుర్చీల్లో కూర్చుని పేపర్లు చదువుకుంటూ ఉంటారు. ఎంచక్కా మామయ్య వాళ్ళకైతే ఇల్లే ఆఫీసు, ఆఫీసే ఇల్లు. ఎప్పటికైనా చేస్తే అలాంటి ఉద్యోగం చెయ్యాలి. బల్ల మీద ఉండే సరికొత్త టెలిఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాలని నా ఆశ. కానీ ఎలా కుదురుతుంది? నాకు ఎవరూ తెలియదు ఊళ్ళో. తెలిసిన ఫోన్ వాళ్ళకు కూడా ఉండాలి కదా మరి. అయినా బయట వాళ్ళ పిల్లల్ని ఫోన్ ముట్టుకొనిస్తారా? ఆలోచించగా ఓ ఉపాయం తట్టింది. సెలవుల్లోనే ఓ రోజు మావయ్య గారు ఆఫీసులో ఏదో చదువుకుంటుంటే నెమ్మదిగా వెళ్ళి వెనకాల నిలబడ్డా. ఏం సుశీల, తెల్ల కాగితాలు కావాలా అని అడిగారు. కాగితాలు ఏవి అక్కర్లేదు, కానీ సెలవులు కదా, నాకేం తోచడం లేదు. ఏదన్నా పనుంటే చెప్పండి, చేస్తా అన్నా. ఆయన నవ్వి, రోజు పొద్దున్నే వెంకటలక్ష్మి ఆఫీస్ తుడుస్తుంది కదా, దగ్గరుండి అన్నీ దులిపించి తుడిపించు.
కూజాల్లో నీళ్లు పారిపోయించి కొత్తవి పెట్టించు. ఎవరు లేనప్పుడు ఫోన్ మోగితే ఎత్తి ఆడిటర్ గారు ఆఫీస్ అండి, ఎవరు కావాలని అడుగు అని నాకు పెద్ద ఉద్యోగం ఇచ్చేశారు. ఈ మాత్రం సందు దొరికితేనే వదులుతానా? రోజంతా ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేదాన్ని. పార్టీలు ఎవరు లేనప్పుడు నేను ఓ పేము కుర్చీలో కూర్చుని కాపలా కాయడం, ఎప్పుడు టెలిఫోన్లో మాట్లాడనిస్తారా అని ఎదురు చూడడం. కానీ గుమస్తా తాతగారు కుర్చీ వదిలితే కదా. చివరికో రోజు ఇలా కాదు పని అనుకొని తిన్నగా అడిగేశా, తాతగారు ఒకసారి ఫోన్లో మాట్లాడించరా అని. ఆయన 4 నెంబర్లు తిప్పి నా చేతికిచ్చి, మాట్లాడు, మీరు చేరబోయే స్కూలే అన్నారు. అవతల నుంచి హలో హలో అని వినిపించింది, కానీ నాకు భయం వేసి వెంటనే పెట్టేశా. అసలే నేను చేరబోయే స్కూల్ అన్నారు, పలానా అమ్మాయిని తెలిసి సీటు ఇవ్వకపోతే అసలు స్కూల్ ఎప్పుడు తెరుస్తారండి అని అడుగుదాం అనుకున్నా, కానీ ధైర్యం చాలా. మళ్ళీ ఆ ఫోన్ జోలికే పోలా నేను. ఇంతలోకే స్కూల్ తెరిచేశారు కాబట్టి రోజంతా ఆఫీస్లో ఉండడం కుదరట్లా. రోజు సువర్ణ కోసం వచ్చే రిక్షాలో స్కూల్కి వెళ్ళడం రావడం, ఒకటే స్కూలు, ఒకేలా వెళ్ళడం, ఒకేలా రావడం. గుంటూరులో అయితే వెనక్కి తిరిగోసారి, ఒంటికాల మీదోసారి, ఎదురు బదురు ఓసారి, అలా రోజుకోలా నడిచేవాళ్ళం. స్కూల్లో ఏమో తెలిసిన పాఠాలే వినాల్సి రావడం. టీచర్ ఏమో ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆన్సర్ తెలిసినా నేను చెయ్యెత్తకూడదని ఆర్డరు. ఇంకా ఎంత విసుగో మాటల్లో చెప్పలేం. ఈవేళ మాత్రం భలే అయ్యిందిలే. రోజులోనే స్కూల్ వదిలే టైంకి రిక్షా అబ్బాయి వచ్చి రెడీగా గేటు బయట నించున్నాడు. సువర్ణ చిన్నారి రిక్షా ఎక్కేశారు కూడాను. నేను ఎక్కబోతుంటే అప్పుడు కనబడ్డారు. గేటు పక్కనే 10-15 మంది అన్ని క్లాసుల అమ్మాయిలు నిలబడి. అలా ఎవరు నిలబడమన్నారో ఈవేళ కనుక్కోపోతే మళ్ళీ నాకు రేపెవరు చెప్తారు? ఏంటి మీరంతా ఇక్కడ ఎందుకు నించున్నారు అని అడిగా. మేమంతా బ్రాహ్మల పిల్లలం అన్నారు మహాబడాయిగా. అయితే ఏమిటిట, మేము బ్రాహ్మల పిల్లలమే అన్నా. మావయ్య, ఇదిగో ఈ పిల్ల కూడా పనికొస్తుంది అని ఓ అరుపరిచింది. అమ్మయ్యా, ఇంకో దానివి దొరికావు, కదలకుండా ఇక్కడే ఉండు అని నా చేయి గట్టిగా పట్టుకుంది ఆ పిల్ల. నాకైతే చచ్చే భయం వేసింది. బ్రాహ్మల పిల్లలందరినీ తీసుకెళ్ళి ఎక్కడన్నా చంపేస్తారేమోనని. ఏమో నాకు సరిగ్గా తెలీదు. మా నాన్న బ్రాహ్మలు కాదేమో, తద్దినాలు ఎందుకంటారు అని చెయ్యి విడిపించుకోబోయా. భయం లేదు పాప, మీకు చక్కగా అప్పచ్చులు పెట్టి గంటలో ఇక్కడ దింపేస్తాం. వీళ్ళందరూ రావట్లా, ఇప్పుడే వచ్చేద్దాం అని ఆయన మా అందరినీ నడిపించడం మొదలెట్టారు. పరిగెత్తుకెళ్ళి చిన్నారితో చెప్పా, ముఖ్యమైన పని మీద బ్రాహ్మల ఇంటికి వెడుతున్నాను, గంటలో దిగపెడతారట, చంద్రరావుతో కానీ నాన్నతో కానీ వస్తానని చెప్పు అని ముందెళ్లే వాళ్ళని కలుసుకొని నడవడం మొదలెట్టా. అక్క, ఏదైనా పువ్వు పండు తాంబూలున్నావా? ముత్తైదుల కోసం వచ్చారా అని అడిగా. అలాంటిదే, కాకపోతే ఈ నోకి పిల్లలు కూడా పనికొస్తారు. మా అత్తయ్య ఈవేళ నందికేశుడు నోవు నోచుకుంది. సాయంకాలం సూర్యాస్తమయం అయ్యే లోపల 5 సార్లు పాల పరవాన్నం, 5 సార్లు బియ్యం అట్లు చెల్లాలి కదా. తీరా చూస్తే పొద్దున్నే అత్తయ్య వాళ్ళ చుట్టాలకి మైలొచ్చింది. అందుకని 30 మంది దాకా రావడం కుదరట్లా. ఎవరన్నా స్కూల్ పిల్లల్ని కేకేసుకురమ్మని మావయ్యను పంపింది. పద పద, గబగబా నడవాలి అని నా చెయ్యొదలకుండా నడిచింది. ఎన్నో సందులు తిరగ్గా వాళ్ళదో పెంకుటిల్లొచ్చింది. అక్కడో 2 ఆడవాళ్ళు మమ్మల్ని చూడగానే కాళ్ళు కడుక్కురండమ్మా అని నూతి దగ్గరకు పంపించారు. వరుసగా వరండాలో కూర్చోపెట్టారు. హోటల్లో లాగా ఒకళ్ళొచ్చి చిన్న చిన్న కుట్టుడాకులు, పక్కనే దొన్నెలు పెట్టి మంచినీళ్ళ గ్లాసులు పెట్టి నీళ్లు పోసి వెళ్ళిపోయాడు. ఇంకో ఆయన వచ్చి, కొంచెం కొంచెం పెట్టించుకోవాలి, ఇది ప్రసాదం, పారేయకూడదంటూ పరవాన్నం దొన్నెల్లో పోసి వెళ్ళిపోయాడు. ఆయన వెనకాలే ఒక ఆవిడ పెద్ద పళ్ళెంలో తెల్లటట్లు, నాన్న మంచం మీద దోమతెరలా చిల్లులుగా పల్చగా ఉన్నవి ఒక్కో ఆకులో 2 వేసుకుంటూ పోయింది. ఆకులేసిన ఆయనే మళ్ళీ వచ్చి అల్లం పచ్చడి, నెయ్యి తెచ్చి వేసి వెళ్ళిపోయాడు.
అంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మేం కూడా కబుర్లు చెప్పుకోకుండా తినగలిగినంత గగ్గబా తినేయాలన్నమాట. చీకటి పడేటప్పటికి అట్లు కానీ మిగిలిపోతే ఈ నోము ఫెయిల్ అయిపోయినట్లే. ఈ నోము పాస్ అయిపోతే ఆవిడ మళ్ళీ ఏకాదశికి శనగలు చలిమిడి చేసుకుంటుందిట. ఈసారి ముందే చెప్తానంది ఆ 5th ఫారం అక్క. తీపి ఒక్కటే చేస్తే చల్లదని ఒక తీపి ఒక కారం కలిపి చేస్తారట ఎప్పుడూను. ఇక్కడికి రాబట్టే కదా నాకు తెలిసింది అట్ల మీద నెయ్యి వేసుకోవాలని. అందరికీ అరటిపండు తాంబూలం ఓ అర్ధనా దక్షిణ ఇచ్చి అన్నమాట ప్రకారం స్కూల్ దగ్గర దిగపెట్టేశారు. తీరా చూస్తే మా రిక్షా అబ్బాయి అక్కడే కనపడ్డాడు బీడీ కాల్చుకుంటూ. ఆ అమ్మాయి గారు తమరింటికి వచ్చామన్నారు మన రిచ్చాల. అయ్యగారు మార్కెట్కి వెళ్ళినారంట అని చెప్పి నన్ను ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపేశాడు. నిమ్మళంగా రహస్యంగా ఇంట్లోకి వచ్చా. అమ్మ చూసింది కానీ ఏం మాట్లాడలేదు. నేను ఎక్కడికెడితే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఎంత కోపంగా ఉందంటే కనీసం కాళ్ళు కడుక్కోలేదే అని కూడా తిట్టలేదు. నాన్న వచ్చే లోపల చంపేసినా చంపేయగలదు. చిన్నారిని అడిగా, ఏం మోసావే నా మీద అని. మోసేందుకు నాకేం పని, నువ్వు చెప్పిందే చెప్పా. బ్రాహ్మణుళ్ళకి ఎవరింటికో పిల్లలందరితో పోయింది, గంటలో వస్తుందిట అని. చిన్నారి మహాఖుషిగా చెప్పింది. మరి ఇంత మాత్రానికే ఎందుకుట అంత కోపం? తాను మాత్రం పొద్దున్న బామ్మగారు తాంబూలం ఇస్తే తీసుకోలా, పెద్ద ముత్తైదులాగా పోజుగా. ఏంటమ్మా నేనేదో వెధవ పనులు చేసి వచ్చినట్లు కోపంగా చూపులేంటి? ఎప్పుడన్నా నువ్వే ఓ నందికేసుడు నోము చేసుకున్నావు అనుకో, మీ చుట్టాలందరికీ మైలు వచ్చిందనుకో, మరి నీ నోము పాస్ అవ్వాలంటే నేను మా స్కూల్ నుంచి బ్రాహ్మణ పిల్లలందరినీ ఏరి తేవాలా వద్దా? ఎవరన్నా అడిగితే తినిపెట్టడం కూడా మహాపాపమేనా? ఇదే తప్పు అయితే ఈ నోము చేయమని పరమేశ్వరుడు వెండికొండ మీద పార్వతీదేవికి ఎందుకు చెప్పాడు? నాకు నీ చిన్న కూతురి మళ్ళీ గుడిపాములా పడి ఉండడం చేత కాదు. ఇంక నీ మొహం నీ ఇష్టం వచ్చినంత కోపంగా పెట్టుకో. నేను నీ కేసు చూస్తే కదా నాకు తెలిసేది అని నేనే పోట్లాట మొదలెట్టా. ఎంత నోలైతే మాత్రం ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి తినేయడమేనా? ఒక్కసారి కూడా వెళ్లకుండా ఊరందరూ తెలియడానికి నేనేమైనా గాంధీ గారినా నెహ్రూ గారినా? వెళ్ళబట్టే కదా 5th ఫారం చదువుతున్నా ఇంత కూడా గర్వం లేకుండా వసంతక్క నాకు 2 పాటలు నేర్పిస్తానంది. ఏడిసావులే, ప్రతిదానికి ఊరు పట్టని కథలు చెప్తావు. వసంతక్క ఎక్కడ చుట్టరకం? మొండిదాన్ని మొగుడేం చేస్తాడు, సిగ్గులేని దాన్ని శివుడేం చేస్తాడని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా అని అమ్మ తన పనిలో పడిపోయింది. అమ్మ చేత హాయిగా తిట్లు తినేశాక నేను ఆడుకోవడానికి పార్కుకి వెళ్ళిపోయా. ఇది నందికేశుడు నోము కథ. అమ్మ తిట్టితే తిట్టింది, నోము పాస్ చేయించిందా లేదా ఇల్లేరమ్మ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.